మనం ఎప్పుడు కూడా ఇతరులతోటి మన పిల్లలని కంపేర్ అనేది చేయొద్దు. కంపేర్ చేయడం వల్ల పిల్లలలో సెల్ఫ్ ఎస్టీమ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇప్పుడు మన ఇంట్లో పిల్లలే ఉంటారండి. ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు అన్న బాగా చదవడు, తమ్ముడు బాగా చదువుతాడు. అప్పుడు మనం ఏమంటాం, మీ తమ్ముడు చూడు ఎంత బాగా చదువుతున్నాడు, ఎంత మంచి మార్క్స్ వస్తున్నాయి, నువ్వు ఉన్నావు వేస్ట్, నీకు డబ్బులు పెట్టి కూడా దండగా నువ్వు చదవవు చెయ్యవు అని చెప్పేసి మనం పదే పదే ఆ అబ్బాయికి అంటా ఉంటే ఆ అబ్బాయి మైండ్లో ఏం ఫిక్స్ అయిపోతుంది అంటే, మా అమ్మ నాన్నలకి నేను ఇష్టం లేదు, వాడే ఇష్టము, అంటే నేను మంచిగా చదువుకోవట్లేదు కాబట్టి నన్ను వాళ్ళు ఇష్టపడట్లేరు, మా తమ్ముడు బాగా చదువుతున్నాడు కాబట్టి వాడికి ఇష్టపడుతున్నారని చెప్పేసి అని ఒక ఫీలింగ్లోకి వాడు వెళ్ళిపోతాడు. అలా అని చెప్పేసి మన పిల్లలకి ఎప్పుడు కూడా అనవద్దు. సరే మీ ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఇద్దరు స్వభావం ఒకటేలా ఉంటుందా? మన చేతి వేలు ఏమున్నాయా? మన చేతి వేళ్ళు ఒకటి లేనప్పుడు మనకు పుట్టిన పిల్లలైనా బయట వాళ్ళైనా అందరూ సమానంగా ఉంటారని మనం ఎలా అనుకుంటాం? అవునా కాదా? అయితే మన పిల్లవాడికి మనం చెప్పాలి, ఇద్దరు ఉన్నప్పుడు నాన్న నువ్వు మంచి ఎఫర్ట్ పెడుతున్నావు, నువ్వు కష్టపడుతున్నావు, నువ్వు ఇంకా కష్టపడు, ఇంకా నువ్వు చేయి అని చెప్పేసి వాళ్ళకి మనం ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఆ పిల్లవాడు అనుకుంటాడు, మా నాన్న మా అమ్మ నా గురించి బాగా ఆలోచిస్తున్నారు కాబట్టి నేను చదవాలి అని చెప్పేసి వాళ్ళకు ఒక ఫోకస్ ఆ స్టడీ మీద వాళ్ళు పెడతారు.